నమో వెంకటేశాయ అండి. ఈరోజు తిరుపతి దర్శనానికి రావడం జరిగిందండి. పలువురు మిత్రులతో రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చెప్పాలనుకుంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే శంఖారావం అనేది స్టార్ట్ చేశారు. దానికి ఎంతో చక్కటి ప్రతిస్పందన దొరికింది. అలాగే ప్రజలు కూడా ఎంతో ఆయన్ని ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక దిక్సూచిగా చూస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలనుకుంటే ప్రతి బడుగు బలహీన వర్గాలకు, ప్రతి పేద కుటుంబానికి కూడా ఆయన అండగా ఉంటూ ఈరోజు పలు కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క స్త్రీ అకౌంట్లోకి వేస్తూ డిబిటీ ద్వారా మధ్యలో కరప్షన్ లేకుండా, ఎవరికి ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆ కుటుంబం అనేది లబ్ధి చెందాలనేది ఆయన ఏదైతే అనుకున్నారో అది ఈరోజు సాధించారు. ఆయన 5 సంవత్సరాలు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన చెప్పడమే కాదు, చేసి కూడా చూపించారు. అలాగే నా విజ్ఞప్తి ప్రజలందరూ కూడా, మనము మనకి మంచి చేసే నాయకులు ఎన్నుకోవాలి కానీ మాట వరుసగా వచ్చి సీఎంగా ఉండి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. జగన్ గారు ఏదైతే అన్నారో అది ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అలాగే అది అయ్యేలాగా చూస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరికీ నా విజ్ఞప్తి, అమ్మ మీ అందరూ ఈరోజు మీ అందరి కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉండగలుగుతున్నాయి అనుకుంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. దయించి అందరూ కూడా ఇలాంటి మంచి వ్యక్తిని మనం ఓటు వేసి గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఓటు వేసినప్పుడు వట్టి మన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చూడాలనేది నా ప్రత్యేకమైనటువంటి విన్నపం మీ అందరూ కూడా. ధన్యవాదాలు. ఉన్నానండి, అవుతుందండి.